ఎవరు మాట్లాడరే? ఒరే, నువ్వు ఫోన్ చేసావు కానీ కార్ తీసుకొచ్చేటప్పటికి నా తలప్రాణం తోక్కొచ్చింది తెలుసా? నవ్వాపి ఇంతకి విషయం ఏంటో చెప్పరా. అదేరా ఆ రోజు చెప్పేనే, రోజు నా కళ్ళకు ఒక నిధి వస్తుందని. అది ఎక్కడో కాదురా, మన పక్కనున్న చిట్టడుగులో ఉందని రాత్రి కళ్ళొచ్చింది. ఏంటి ఇప్పుడు మనం వెళ్ళేది నిధి కోసమా? అవునరా, నిధి కోసమే. నువ్వు టెన్షన్ పడకరా, లెటర్లో నీ పేరు కూడా రాసి మా తమ్ముడు రూమ్లో పెట్టొచ్చా. ఏమైందిరా? ఏంట్రా ఇప్పుడు చూడు అని చెప్పి ఇక్కడ ఆపావేంటి? నేను ఆపడం ఏంట్రా, అదే ఆగిపోయింది. ఆగిపోయిందా? ఓ షిట్, ఇప్పుడు మనం వెళ్ళేదలా? నువ్వు టెన్షన్ పడకు, నేను వెళ్ళి చూస్తాగా. ఉమ్. ఏమైందిరా? వాటర్ కావాలరా. ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్, ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదేముందిరా, ఏదైనా వెహికల్ వస్తే లిఫ్ట్ అడగడమే. అంతవరకు లోపలికి వెళ్ళి కూర్చుందాం పద. ఆలోచిస్తే అంతా ఇంతే, కన్ను వింతే, కను పాప ఇంతే, లోకంలో తూ చూడాలంతే. ఇంతే 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 ఇంతే, ఆలోచిస్తే అంతా ఇంతే, కన్ను వింతే, కను పాప ఇంతే, లోకంలో తూ చూడాలంతే, లోకంలో తూ చూడాలంతే, లోకంలో తూ చూడాలంతే. అవిగోరా, పట్టుకున్నారా? రే మోహన్, తర్వాత వెళ్దు కానీ నువ్వు వచ్చారా? రేయ్, నువ్వు కూడా రారా, వాటిని పట్టుకుందాం. ఆగరా, నేను వస్తున్నాను. రారా. రే మోహన్, ఆగరా. రే మోహన్, ఆగు.
రే ఆగరా, ఇక పరిగెత్త నా వల్ల కాదురా బాబు. రే ఆగరా, వాటికి నీకు దండవరా బాబు. ఆవటం నా వల్ల కాదు. కావలిస్తే నువ్వు వెళ్ళు. ఆ, ఏంట్రా? రారా రారా. ఏంట్రా? రా రారా అంటే ఒకటి ఇక్కడే ఉంది, ఇంకొకటి అక్కడ ఉంది. నువ్వు అటు వెళ్ళి దాన్ని పట్టుకో, నేను ఇటు వెళ్ళి దీన్ని పట్టుకుంటా. సరేనా? ఓకేనా? ఓకే. టేక్ కేర్. మోహన్, 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 మోహన్. మోహన్, మోహన్, మోహన్. Hey! Hey! Hey!
ఏంట్రా మనోడు ఇంకా రాలేదు ఇప్పుడేం కదా ఏంట్రా ఏం చేద్దాం హాయ్ ఏదో వర్క్ అయినట్టున్నారు నన్నేనా ఓకే మామా చూద్దామా చేతీరా రాండ్రా రాండ్రా నా కోసం వెయిటింగ్ రా యా యా యా. మీతో రావడం నా వల్ల కాదు కానీ వాడు వస్తాడే అంత కలిసి వెళ్ళిన సినిమాకి నువ్వు వస్తాను రా బాయ్ రా ప్లీజ్ ముద్దివా ఒకటి ఇక్కడ 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 ముద్దు పెట్టువా ఒకటి ముద్దు పెట్టువా చూడలేదు మీరేంటంటే పట్నాలంటేను చెప్తే విన్నావా పుట్టుడు చంపిని కొట్టింది కొట్టిందా ముందుగారా పెట్టింది ముందే చెప్పలేడికి వద్దురా మామా అని తింటే కదా రిటర్న్ వస్తున్నాడు రా ఏంట్రా
షీలా కనిపించిందా? కనిపించిందనా? హాయ్ రవి. ఏరా ఏం చేస్తున్నారా రవి? కనబట్టలేదా? కప్పతో కబడ్డీ ఆడుతున్నా. ఖాళీగా ఉన్నావేమోనని. ఈరోజు మీ ప్రాక్టికల్ దేని మీదనో? రేయ్ రేయ్ ఏమైందిరా? కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు రవి. ఎందుకో? ఇలా చిన్న చిన్న వాటిపైన ప్రాక్టికల్ చేయడం చీపుగా ఉందిరా. మరి దీని మీద చేయాలనుకున్నారు ప్రొఫెసర్ గారు? అనకొండ ఎప్పుడైనా చూసావా? మొన్ననే అనకొండ 2 చూసా. నా నెక్స్ట్ ప్రాక్టికల్ దాని మీదనే. నువ్వు వెళ్ళి ఆ పని మీద ఉండు, నాకు ఇక్కడ పని ఉంది. ఒరేయ్, మీ అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, లెటర్లో అయితే అన్నయ్యతో పాటు రాహుల్ అనేవాడు కూడా ఉన్నాడని రాశాడురా. ఒరేయ్, మన వాళ్ళకి ప్రాక్టికల్ అని చెప్పి ఒకసారి వెళ్ళి చూసేద్దాంరా. హాయ్. హాయ్ శివ. హాయ్ శీలా. హాయ్ హాయ్ రా. ఈరోజు మీ ప్రాక్టికల్ ఏంటి? ఏమున్నాయిరా, కప్పలు బొద్దింకలేగా. మరి నువ్వు? సేమ్. ఛ, మీరంతా నా అలాగే ఎందుకు ఆలోచించడం లేదో నాకు అర్థం కావడం లేదురా. ఇలాగైతే 3 సంవత్సరాల కోర్సు 30 సంవత్సరాలనే పడుతుందిరా, తెలుసా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకే ఓ కొత్త ప్రయోగం చేయబోతున్నాను. దేనిపైన? అనకొండ. ఏంటి అనకొండ పైన? అవును, అవునురా. ఇలాంటివన్నీ మన ల్యాబ్లో ఉండవురా, మనమే అరేంజ్ చేసుకోవాలి. 3 సంవత్సరాల కోర్సు 3 రోజుల్లోనే పూర్తవుతుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మన జువాలజీ డిపార్ట్మెంట్లో మనకు మంచి క్రేజ్ రావాలనుకుంటే మనం కొంచెం డేర్గా కూడా మూవ్ అవ్వాలి. అందుకే మనమంతా ఏ ఫారెస్ట్కి వెళ్ళి న్యాచురల్గా ప్రాక్టికల్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే నేను రెడీ. అయితే నేను రెడీ. మీరంతా రెడీ అంటే ఇదంతా జరిగే పనేనా? ఏమరా, వెళ్ళి చూడాల్సింది. సరే సరే చూద్దాం. చూద్దాంలే. నేను ఫ్రీ, నో ప్రాబ్లం. ఇంతకీ నువ్వురా? ఫారెస్ట్ అన్న తర్వాత కొంచెం ఆలోచించాల్సిందే. నువ్వే కదరా ఇందాక అనకుండా కినకుండా ఏదో అన్నావు. ఏదో కాస్త బిల్డప్ కోసం అన్నానమ్మా. అదంతా మీరు పట్టించుకోవడమే ఏరా. అయితే ఫారెస్ట్కి వెళ్ళక తప్పదా? నీకెందురా భయం? మేమంతా లేము. నేను ఆలోచిస్తున్నది నా గురించి కాదురా, మీ గురించి. రెడ్డనా? ఏంట్రా కంగారు? అదే ఆ రవి బ్యాచ్ లేదు, వాళ్ళందరూ ప్రాక్టికల్స్ కోసం ఫారెస్ట్కి వెళ్తున్నారంట. ఫారెస్ట్ కా? ఎవరు చెప్పారా నీకు? మన గోపి. ప్రాక్టికల్ కోసం ఫారెస్ట్ వెళ్తున్నారా? మన చేతికి మట్టి అడ్డుకోకుండా వాళ్ళ చావుని వాళ్ళే కొని తెచ్చుకున్నారన్నమాట. అంటే వాళ్ళ చాప్టర్ క్లోజ్. ఈరోజు దీన్ని పని పెట్టాలరా. ఆగు శీలా, ఆగు. వీడొకడు. ఏంటి ఈ మధ్య రవి గారు ఎక్కువ తిరుగుతానంట? అవును, అయితే ఏంటి? అది నా ఇష్టం. ఇంకా నీకు పవర్ తగ్గలేదన్నమాట. అవును, ప్రాక్టికల్ కోసం ఫారెస్ట్ వెళ్తున్నారంట నీ ఫ్రెండ్స్. ఎందుకో బహుశా ఎలకల పట్టణానికి ఉంటుంది. స్టాప్ ఇట్. వెళ్ళిలే, ఎందుకంటే ఇకపై మన మధ్య ఎలాంటి అడ్డం ఉండదులే. ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరు తిరిగి రాలేదు, తెలుసా? షట్ అప్. ఏ శీలా, నువ్వు వెళ్ళకే. తొండకు ఉడుముకి తేడా తెలియదనివి. తొండనుకుని ఉడుములు పట్టుకుండు. శ్రీను మేడం, డైరెక్టర్ అప్పలరాజు గారు వెయిట్ చేస్తున్నారు. నేను కూడా, ఈయన కూడా. మన ప్రోగ్రామ్ డైరెక్టర్ ఇంకా రాలేదేంటి? వెళ్తున్నాను మేడం.
సార్ వాటర్ తాగుతారా? నిన్ను అడిగానా? అబ్బే అదేం లేదు సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కదా, ఎందుకైనా మంచిది నీళ్లు తాగుతారేమోనని. డైరెక్టర్ పెద్ద గొప్ప. నమస్తే సార్. నమస్తే. హాయ్. మూసుకుంటా సార్. సోనీ రెడీ? ఓకే సార్. యాక్షన్. హాయ్, ఈనాటి మన ఉప్పుల అప్పలరాజు గారితో మీ ముందుకు వచ్చాం. వారు చేసిన లేటెస్ట్ మూవీ మోడల్ గురించి ఏం చెప్తారో ఆయన మాటల్లో విందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం నమస్కారం. సార్ ఆంధ్రప్రదేశ్ అంతటా విజయడంకా మోగిస్తున్న మీ మోడల్ చిత్రం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రేక్షకులు మోగిస్తున్న విజయడంక నా వీపు తట్టి నాకెంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఓకే సార్, మరి మన మోడల్ సినిమా గురించి మన ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఓకే, తెలుసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్. చెప్పండి మీ పేరు? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు సుదర్శన్, ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను. సుదర్శన్ గారు, మోడల్ సినిమా చూసారా? చూసామండి, డైరెక్టర్ గారు ఇరగదీశారండి. సాంగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. మరి ఆయనతో మీరు మాట్లాడతారా? మాట్లాడతానండి. సుదర్శన్ గారు చెప్పండి. నమస్తే సార్, మీ సినిమా రిలీజ్ అయితే చాలు కాలేజీ లెక్క కొట్టేస్తాం. థ్యాంక్స్ అండి. కాలేజీని మాత్రం డుమ్మా కొట్టకండి సుమా. మరి ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? కుర్రకారులు వేడికిచ్చే సాంగ్ పిచ్చ పిచ్చగా నచ్చిందండి. మీకోసం మోడల్ చిత్రం నుంచి ఈ సాంగ్. కలిసి కరిగిపోవాలి, తనువులు పులకరించిపోవాలి, కరిగి కరిగి కలిసిపోవాలి ఒక్కరమై. నువ్వు నేను నీవలపు తేనె జానా నీదరి ఓ నజరానా పరువాల పాకు పైన స్వర్గాలనే చూసి రానా మధురిమలు ఘుమఘుమలు మధురిమలు ఘుమఘుమలు విరిసే వలపు విరులు నువ్వు నేను నేను నువ్వు అలా అలా ఒదిగి కరిగిపోవాలి, తనువులు పులకరించిపోవాలి ఒక్కరమై.
మోడల్ చిత్రంలోని ఓ మంచి సాంగ్ చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో, సోనీ గారా అండి? మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ అండి. నా పేరు వాసవ్ అండి. చెప్పండి వాసు గారు, మీరేం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటానండి. మీరు మోడల్ సినిమా చూసారా? చూసామండి. సక్సెస్ డైరెక్టర్ ఉప్పల్ అప్పలరాజు గారు తీసిన అన్ని సినిమాలు చూసామండి. ఆయన సినిమాలన్నా మాకు చాలా ఇష్టం అండి. మరి ఆయనతో మీరు మాట్లాడతారా? మాట్లాడతానండి. వాసవి గారు చెప్పండి. మీరు చాలా రిస్క్ తీసుకొని చేస్తారు సార్. రిస్క్ తీసుకుని చేస్తానడం ఏదో మీ అభిమానం. అయినా రిస్క్ తీసుకోకపోతే థ్రిల్ ఏముంటుంది చెప్పండి. తర్వాత మీరు తీయబోయే సినిమా ఏంటి సార్? ప్లాన్ చేస్తున్నాం, లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అలాంటివి మీరు ఎన్నో చేశారు సార్. అవును. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్ హర్రర్ మూవీ చేస్తే చూడాలని ఉంది సార్. ఏంటి హర్రరే? ఏంటి సార్, హర్రర్ అంటే భయమా? అదే నాకెందుకు భయం. నేను ఏదైనా సినిమా చేస్తే మెసేజ్ ఉన్న సినిమా చేస్తాను, మీకు తెలుసు కదా. అలాంటి డిఫరెంట్ కథనే దొరికితే తప్పకుండా చేద్దాం. మీరు హర్రర్ మూవీ చేయాలనుకుంటే మా ఊర్లో జరుగుతున్న రియల్ సంఘటన ఆధారంగా తీసుకొని సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుంది సార్. ఏంటి మీ ఊళ్ళోనా? అవును సార్, కావలిస్తే మా ఊరు జనంతో మాట్లాడండి. శేఖర్, ఫైల్ ఏది? అమ్మా చెప్పు, అడ్రస్ ఏంటో. ఏంట్రా అంత సైలెంట్గా కూర్చున్నారు? ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి. చెప్పటాకేముందిరా, మనంతా ఫారెస్ట్ బయలుదేరుతున్నాం. ఈ రోజే బయలుదేరాలా? మంచి రోజు చూసి బయలుదేరవచ్చుగా. మనం ఎప్పుడు బయలుదేరితే అప్పుడే మంచి రోజు. అవును, శీలా, నువ్వు మాతో రావడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. నువ్వెందుకు ఇలా అడుగుతున్నావో నాకు తెలుసులే. నో ప్రాబ్లం, ఐ కెన్ మేనేజ్. ఫారెస్ట్ చూసినట్టు ఉంటుంది, ప్రాక్టికల్ చేసినట్టు ఉంటుంది. అయితే రేపే మన ప్రయాణం. అన్నా, వాళ్ళందరూ ఫారెస్ట్కి వెళ్తున్నారన్నా. అందరూ వెళ్తున్నారా? అవునన్నా. మే ఐ కమిన్ సార్? ఎస్ కమింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. రమ్మన్నారంట? డైరెక్టర్ ఉప్పల్ అప్పలరాజు గారు మార్నింగ్ కాల్ చేశారమ్మా. దేనికి సార్? నిన్న లైవ్ ప్రోగ్రాంలో ఒక అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ ఊర్లో జరుగుతున్న రియల్ సంఘటన గురించి వాళ్ళ ఊరి మీద పడి మనుషులను మాయం చేస్తుంది. అవునా సార్? అవునమ్మా, దాన్నే కాన్సెప్ట్గా తీసుకొని మన అప్పలరాజు గారు దడాలనే హర్రర్ మూవీ చేయాలనుకుంటున్నారట. ఆ ప్రోగ్రాం చేసిన అమ్మాయి పేరేంటి? అదే యాంకర్ పేరు సోనీ సార్. ఆ అమ్మాయిని కూడా పంపమన్నారు. అలాగే సార్. ఓకే సార్. అలాగే మర్చిపోకుండా ఆ అమ్మాయిని వెళ్ళిన దగ్గర నుంచి అంతా షూట్ చేయమను. మన ఛానల్కి ఉపయోగపడుతుంది. ఓకే సార్. హలో సార్, సోనీ అనే యాంకర్ని పంపిస్తున్నాను సార్. ఓకే సార్. డ్రైవర్ కొంచెం మెల్లగా పోనేవయ్యా. శేఖర్, అన్నీ పెట్టుకున్నావు కదా? అన్నీ పెట్టుకున్నాను సార్. మీకు అవసరమని 3 వాటర్ బాటిల్స్ కూడా ఎక్స్ట్రా పట్టుకున్నాను సార్. కొంచెం వాటర్ ఇటు. అమ్మాయి సోనీ, సార్? ఈ ఫ్రేమ్ బాగుందా? బాగుంది, షూట్ చెయ్యి. అలాగే సార్. ఎగురుందని బిల్డప్ షాట్లు వస్తున్నాడు. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు సార్. రేయ్, తొందరగా పోనీరా, చీకటి పడేలాగుంది. చీకటంటే భయమా? భయం నాకు కాదురా, వద్దన్నా అనకుండా తీసుకొస్తున్నావే మా చెల్లిని. అది గనక ఏదైనా చూసి భయపడిందో. నీ చెల్లిని ఈ బద్రి
భద్రంగా చూసుకుంటాడు. అమ్మో అన్నయ్య చదివేస్తుంది అన్నయ్య. రే బద్రి ఆ టాప్ క్లోజ్ చేయరా, చెల్లికి చలేస్తుందంట. అలాగే లేరా. రే ఈ కార్ ఇక్కడ పార్క్ చేసి చాలా రోజులు అయినట్టుందిరా. ఇంజిన్ కూడా పాడైనట్టుంది. ఇందులో వచ్చిన వాళ్ళు ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? అరే అక్కడ పొగొస్తుందిరా. అక్కడ ఎవరో ఉండే ఉంటారా? అవునరా, అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. ఒకవేళ వీళ్ళే వాళ్ళు ఏం వచ్చాము. సరే వెళ్ళారండి. రాయ్ వాళ్ళు వెళ్ళింది ఇటేనా? నువ్వు చూసావా? వెళ్ళారన్న. మొన్న నాకు ఫోన్ చేసి రమ్మన్నది ఎవరు? నేనే సార్, నేనే ఫోన్ చేశానయ్యా. ఏమిటి మీ ఊళ్ళో జరుగుతున్న సంఘటన? మా ఊర్లో ఏం జరుగుతుందో మాకే తెలియట్లేదు సారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం బాబు. వాళ్ళు వచ్చిన 3 రోజులకే 2 కానిస్టేబుల్ కనిపించకుండా పోయారు. దానికి నేనేం చెయ్యాలి? ఇలాంటి విషయాలకు సినిమా వాళ్ళు, పేపర్ వాళ్ళు ముందుంటారని తెలుసు. పైగా మీరు కొన్ని సినిమాలకు రుసుకు తీసుకుంటారని మేము ఫోన్ చేసాం. నాకు డౌట్, వీరంతా దెయ్యం అనుకుంటున్నారు కదా, ఒకవేళ జంతువేమో? జంతువు అయితే కాదండి, మనిషి ఆకారంలో ఇంట్లో జొరబడి పిల్లని ఎత్తుకుపోతా ఉంటే మేమంతా ఎంటబడి మా ప్రాణాలు దక్కించుకోవడానికి వెనక్కి వచ్చేసామండి. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాం. ఇక్కడికి ఫారెస్ట్ ఎంత దూరం? నాతో రండి సారు. ఆ కనపడుతుందంతా అడవే సారు. రేయ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. అవునరా. రేయ్ శివ జాగ్రత్త రా. పడ్డావా? నేను చెప్పాను కదా, నేను చెప్పినట్టు నడుచుకుంటా, ఏం తొందర లేదు. శివ కూడా ఎలా పడిపోయాడు, నన్ను పట్టుకున్నాడు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బుజ్జి నువ్వు జాగ్రత్త, నిదానంగా రా. ఏం బిల్డప్పులు రా. రండిరా, నా వెనకాలే రండి. ఎల్రా బొడ్డా, నీ వెనకాలేంటి? పదా. కనబడుతున్నాడు. నిదానంగా రండి. ఏ బుజ్జి జాగ్రత్త. ముస్తఫా ముస్తఫా డోంట్ కేర్, ముస్తఫా 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 డోంట్ కేర్, ముస్తఫా ముస్తఫా ముస్తఫా. ఏమైందిరా? ఏంట్రా? ఏంట్రా? ఎక్కడ చూసావురా? చెప్పేదో క్లియర్ గా చెప్తావు.
మీరే చూస్తారండి ఆ చెయ్యరా ఆ చెయ్యే చెయ్యి ఎక్కడ పిలుస్తుంది చూపెట్టు. ఎక్కడ? అది చూడండి రా ఎక్కడ్రా? చెప్పిన నిజమేనా అక్కడ ఉంది ఎముకే కదరా. చూడండి చెయ్యి ఎక్కడ పిలుస్తుంది చూపెట్టు. అది ఎముకే కదరా. ఇక్కడ నేను చూసింది నన్ను పిలిచిందిరా. నిన్ను పిలవడం ఏంట్రా? అదంతా నీ భ్రమ. అడివన్న తర్వాత ఇలాంటివి ఉంటూ కామన్ రా. ఏంటి బద్రి నువ్వు భయపడ్డావా? ధైర్యంగా ఉండు బద్రి. అబ్బే భయపడ్డానా? భయపడలేదు. భయపడలేదు. నువ్వెక్కడ భయపడ్డావు? నువ్వు భయపడలేదు. నువ్వెందుకు భయపడతావు? నువ్వు ధైర్యవంతుడు కదరా, నువ్వు భయపడ్డం ఏంటి? సోని ఇక్కడి నుంచి మనం సాహసం చేస్తూ అన్వేషణ సాగిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఓకే సార్. పుళ్ళు అయ్యి ఉంటాయి. ఒరే శేఖర్, కెమెరాలో క్యాసెట్ పెట్టి మనం వెళ్తున్న వే అంతా షూట్ చేయండి. రేపు మన సినిమాకు టైటల్స్ వేసుకోవచ్చా? ఓకే Follow me. సార్ కరెక్ట్. శేఖర్ క్యాసెట్ ఇవ్వు. ఎందుకు మేడం? నువ్వు ముందు పద. ఓకే సార్. భయపడకో, నేనున్నానుగా. ఓకే సార్. పద. శేఖర్, ఫాలో మీ. ఫాలో మీ. రా. రవి, బద్రి, రండ్రా. ఏంట్రా? ఏంట్రా? అటు చూడండి. ఒరే ఇక్కడ మంటేస్తుందిరా. వంట అంటే ఇక్కడ ఇంతకుముందు ఎవరు వచ్చేళ్ళు ఉంటారు. అవునరా, కరెక్టరా. ఏదైతేనే ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ చేద్దాం. ఏమంటావ్? సరే అన్నయ్య, నేను ఇక నడవలేకపోతున్నాను. సరే, ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దునే మొదలెడదాం. పదండి. సరేరా. అబ్బా సార్, మీరు పట్టుమని 15 కేజీలు లేరు. ఇక్కడ 60 కేజీలు బరువు నేను మైలేకపోతున్నాను. అబ్బా 60 కేజీలైనా 30 కేజీలైనా ఎవరికైనా ఆయాసం ఆయాసమేరా శేఖరు. అబ్బా నేను నడవలేనురా అబ్బా, బాబు. ఎంత మంచి లొకేషన్. ఇదేంటి? చెప్తా, ఇప్పుడు ఇరుక్కున్నాడు నా చేతులు వీళ్ళు. సార్ ఏంట్రా? ఇంకో విషయం చెప్తాను, భయపడరు కదా? పెట్టి విషయాలు చెప్తాడు. నేను ఏదో భయపడిపోతాను అనుకుంటున్నాడు. అంత ధైర్యం లేనన్నా. రాయ్, ముందు నువ్వు భయపడకుండా చెప్పు, తర్వాత నేను భయపడుకుని ఉంటాను. ఓకే? అలాగే. చూఇలా పడండి సార్. పడే. అక్కడ కాస్తే ఏంటి పూర్తిగానే చెప్పకుండా పడిపోయాడేంటి సార్? సార్ ఎక్కడరా అస్థి పంజరం? ఎక్కడ? అక్కడ అక్కడ.
ఎక్కడరా అస్థి పంజరం? ఇక్కడే సార్, చూడండి. చూపించు. మళ్ళీ పట్టాడు వీడు. సార్ సార్, పులి సార్, పులి. ఆ? ఏది? ఎక్కడ పులియా? ఏది పులి? రమ్మను దాన్ని. దాని సంగతి నా సంగతి తేల్చేస్తాను. అడవిలో పుల్లుంటే మాత్రం నాకేమో లెక్క. రమ్మను. దస్తిమే సవాల్. ఏ పులి అయినా సరే, ఏదైనా సరే, క్రూర మృగమైనా సరే, ఏ వచ్చినా సరే చూపించరా. ఎక్కడ పులి? నువ్వా సోని? ఏమిటిది? అక్కడ చూడండి. ఎక్కడ? సార్, అది వాళ్ళదన్నట్టు పోలీసుదయ్యే ఉంటుంది సార్. అదే కాదు సార్, ఈ అస్థపంజరం కూడా ఆ పోలీసుదయ్యే ఉంటుంది. ఏం చెప్పకరా, నాకు అంతా అర్థమైపోయింది. పదండి పోదాం. సోని ముందు పదమ్మా. ఓకే సార్. శేఖర్, నువ్వు ఫాలో మీ. అబ్బా సార్, మీరు పట్టుమని 15 కేజీలు లేరు. ఇక్కడ 60 కేజీలు బరువు నేను మొయ్యలేకపోతున్నాను. అబ్బా, 60 కేజీలైనా 30 కేజీలైనా ఎవరికైనా ఆయాసం ఆయాసమేరా శేఖరు. అబ్బా, నేను నడవలేనురా అబ్బా, బాబు. ఎంత మంచి లొకేషను. ఇదేంటి? చెప్తా, ఇప్పుడు ఇరుక్కున్నాడు నా చేతులు వీళ్ళు. సార్, ఏంటిరా? ఇంకో విషయం చెప్తాను, భయపడరు కదా? పెట్టి విషయాలు చెప్తాడు. అందుకే నేను ఏదో భయపడిపోతాను అనుకుంటున్నాడు. అంత ధైర్యం లేనున్నా. రాయ్, ముందు నువ్వు భయపడకుండా చెప్పు, తర్వాత నేను భయపడకుండా ఉంటాను. ఓకే? అలాగే. చూలా పడండి సార్. అక్కడ కాస్త ఏంటి పూర్తిగానే చెప్పకుండా పడిపోయాడేంటి సార్? సార్, ఎక్కడరా అస్థి పంజరం? ఎక్కడ? అక్కడ అక్కడ. ఎక్కడరా అస్థి పంజరం? ఇక్కడే సార్, చూడండి. చూపించు. మళ్ళీ పట్టాడు వీడు. సార్ సార్, పులి సార్, పులి. ఏది? ఎక్కడ పులియా? ఏది పులి? రమ్మను దాన్ని. దాని సంగతి నా సంగతి తేల్చేస్తాను. అడవిలో పుల్లుంటే మాత్రం నాకేమో లెక్క. రమ్మను. దస్తిమే సవాల్. ఏ పులి అయినా సరే, ఏదైనా సరే, క్రూర మృగమైనా సరే, ఏ వచ్చినా సరే చూపించరా. ఎక్కడ పులి? నువ్వా సోని? ఏమిటిది? అక్కడ చూడండి. ఎక్కడ? సార్, అది వాళ్ళదన్నట్టు పోలీసుదయ్యే ఉంటుంది సార్. అదే కాదు సార్, ఈ అస్థపంజరం కూడా ఆ పోలీసుదయ్యే ఉంటుంది. ఏం చెప్పకరా, నాకు అంతా అర్థమైపోయింది. పదండి పోదాం. సోని ముందు పదమ్మా. ఓకే సార్. శేఖర్, నువ్వు ఫాలో మీ.
ఏమైందిరా నీకు? ఏయ్, పడ్డాయి. బా ఏంట్రా అరుపులు? అరుపులే కాదురా, మరి ఈసారి నిజంగా ఆ చెయ్యొచ్చి నా తొడబట్టుకుందిరా, తెలుసా నీకు? చెయ్యి రావడం ఏంట్రా? అరే చెయ్యొచ్చి ఇక్కడ పట్టుకుందిరా. ఏయ్ ఊరుగరా, నువ్వు లేనిపోయిన కలగంటూ మా నిద్రంతా చెడగొడుతున్నావు. ఊరుగరా. భగవంతుడా, ఈ బ్లాక్ చాలా బాగుంది శేఖర్, ఇది తప్పకుండా షూట్ చేయాలి. అలాగే సార్. చూడు సోని, ఆ, సార్. ఇదంతా మనం షూట్ చేసుకోవాలి. ఓకే సార్. చక్కగా రావాలి ఈ ఫ్రేమ్. అలాగే ఓకేనా? సార్. ఓకే సార్. ఇక మనకి బయలుదేరి అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. అబ్బాబ్బా, నడిచి నడిచి టైర్ అయిపోయాను. కాసేపు కూర్చుంటే లాభం లేదు. అలాగే సార్, అమ్మమ్మమ్మ. కాళ్ళు నొప్పులు పడుతున్నాయి శేఖర్. చూడు శేఖర్, మనం ఈ అడవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. గుండె ధైర్యం చేసుకుని నా వెనకాల రండి. ఓకేనా? సార్, పులి సార్. అయిపోయాడు. చూద్దాం. అమ్మయ్యా, బతికే ఉన్నాడు, బతికే ఉన్నాడు. పోయిందా పులి? ఎక్కడ్రా పులి? మీ వెనకాల పులిలా ఉంటేను పులి అనుకున్నాను సార్. ఇక నుంచి ఏం కనిపించినా ముందు నువ్వు కన్ఫర్మ్ చేసుకుని తర్వాత నాకు చెప్పు. ఓకే? ఓకే సార్. సార్ వెళ్దామా? ఓకే, ఫాలో మీ. రండి. చిప్ప. ఓకే. ఏమైందా నీకు? బద్రి, ఏ బద్రి, అది పులి కాదు పిల్లి. బద్రి పిల్లిని చూసి పులి అనుకుని. అవును, మన బద్రిగాడు ధైర్యవంతుడు కదా. ఈ బద్రి భయపడ్డాడు అనుకున్నారా? ఈ బద్రి దేనికి భయపడ్డాడు. అందుకే అక్కడ భయపడ్డావు. అయ్యో బాబాయ్ బద్రి, ఈసారి నిజంగా ఆ పులి పులి! వచ్చింది. సార్ కుందేళ్ళు. వాటిని కూడా షూట్ చేయండి. ఉన్నాయి, బాగున్నాయి. ఈ రెండిట్లో ఆడదేదో మగదేదో. మెల్లగా వెళ్ళండి. బ్రహ్మాండ లొకేషన్. సార్, ఏంటి? పాము సార్. పామా? పడితే పడ్డా ముసలాడు చూడు. మనం అలా వెళ్దామా? అదే వెళ్దాం అంటే వెళ్ళడం కాదు, కెమెరా షూట్ చేసుకుంటూ వెళ్దామని. అమ్మో, అబ్బా.
ఇంకేముంది ఈ రాత్రికి ఇంతేరా. వాటర్ తీసుకురా. తప్పదురా. వెళ్ళు బద్రి ప్లీజ్ ప్లీజ్ బద్రి. బుజ్జి నువ్వు రావా? అయ్యో బాబాయ్ నేను రాను, నాకు చీకటి అంటే భయం. వీడు ఆయాసం నా సాగుకొచ్చిందిరా బాబు. బాబు ఎక్కడే ఉందో తెరవట్లేదు. వాడికి ఏమొచ్చిందట? వాటర్ కోసం నేనే వెళ్ళాలా? ఏ అరే వెళ్ళొచ్చుగా, నేను ఒక్కడే మోగనున్నాను. రాత్రుల్లో ఏ తిరుగుతుందో ఎక్కడే ఉంటాయో. ఆంజనేయ శ్రీ 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 ఆంజనేయ. దేవుడా, ఈ ఫారెస్ట్లో బయటపడగానే ఒక్కొక్క గుడికి వచ్చి ఒక్కొక్క కొబ్బరికాయ కొడతాను. దాన్ని ఏది భయపడకుండా చూడండి. శ్రీ ఆంజనేయ 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 శ్రీ ఆంజనేయ.
ఛే, ఈ బద్రి దీనికంతా భయపడాడు. బద్రీలా మన బద్రీలాగానే ఉన్నాడు. బద్రీలానే ఉందాం అదండి వెళ్దాం. శేఖర్ దారి జాగ్రత్తగా చూసుకుంటూ రండి. అలాగే. నన్నే ఫాలో అవ్వండి, ఏం భయపడక్కర్లేదు. బద్రీ రే బద్రీ ఏమైందిరా? అందులో ముసలుందిరా. సరేరా. ఈ బ్లాక్ చాలా బాగుంది. ఓకే. సార్ ఏంటి సోని, ఏమైంది? అక్కడేదో పొగొస్తుంది. అవును పోగే. అక్కడికి వెళ్దాం పదండి. వెళ్దాం. ఫాలో మీ. నా మీద చేస్తాను. ఏం సార్ ఓడ చూసి భయపడ్డారా? ఏంటి ఓడా? ఓడే ఎవరో ఊరేసుకొని అక్కడ చూడండి, ఇక్కడేమో కాల్చిన మాంసం ముక్కలు, అక్కడేమో రక్తం. ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలని చేసినట్టుంది సార్. చాలా విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద అడవిలో ఎవరైనా కావాలనే చేస్తున్నారా, లేక నిజంగా వాళ్ళన్నట్టు దెయ్యంగానే ఉందా? ఓరి నీ అబ్బా, అంత గట్టిగా అరుస్తావేంట్రా? ఇక ముందు పిలిచేటప్పుడు కొంత చెప్పి పిలవరా? సార్ ఇక్కడ దెయ్యాల గురించి చెప్పకండి సార్. మీ చెప్పే దగ్గర నుంచి నా గుండె చూడండి ఎలా టకటకటక కొట్టుకుంటుందో చూడండి సార్. బయటికైతే చెప్పాను గాని నాకు కూడా ఇక్కడ కొట్టుకోవడం మనిషి ఎక్కడెక్కడో కొట్టుకుంటుంది. సార్ మీరే అలా భయపడితే ఎలా సార్? మేము కూడా భయపడాల్సి వస్తుంది. అది కాదు మేడం, ఆ మంటలు చూస్తుంటే దెయ్యాలు వేసుకున్నట్టే ఉన్నాయి. కాలు చూడు చూడండి. వద్దు, ఏం చెప్పొద్దు, నాకు అంత అర్థమైందిరా. సార్ ఈ మంటలు ఇంకా ఆరలేదంటే ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కానీ ఇటే వెళ్ళుంటారని నా అనుమానం సార్. సరే ఇదంతా షూట్ చేయండి. చేశాం సార్. చేశారా? ఓకే, ఫాలో మీ. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం రా? మన ల్యాబ్లో ఉన్న వాటితో ప్రాక్టికల్ చేసుకుందాం రా. పదండ్రా వెళ్ళిపోదాం. మాకు వెళ్ళాలనే ఉంది. బద్రి ఇప్పుడు మన ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం. రేపు మార్నింగ్ ఏదో దారి చూసుకొని వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఆ చెట్టే గతి. పదండి వెళ్దాం. ఒరేయ్ అటు చూడండి. ఈ గ్లౌజ్ ఎవరిదిరా? మనలో అయితే ఎవరిది కాదు, ఇందాకడైతే లేదు. అంటే మనం అలా వెళ్ళాక ఎవరో వచ్చి ఉండాలి. అయితే మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టుందిరా. మనం జాగ్రత్తగా ఉండాలి.
రై ఇటీవల ముందు మనం ఇక్కడ నుంచి మకా మార్చేద్దాం. సరేరా, తొందరగా పదండ్రా, ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. అరే బద్రి, కంగారులో గ్లౌస్ తికమక్క వేసుకున్నావురా, సరి చేసుకో. భయపడకుండా ఒకరికొకరు రండి. అరే శివ, రారా. వస్తున్నాను రా. రే శేఖరు, నా గ్లౌస్ ఏదిరా? గ్లౌజ్ ఏది? బద్రి, తొందర నడవరా. బద్రి, ముందు నడుస్తున్నావు. ఈసారి గనక భయపడ్డావో నిజంగా భయపడతా. అమ్మ నడుము పోయిందిరా బాబు. అమ్మ ఇక్కడ రావే. అరే రవి, శివ ఏడ్రా? ఏమైందిరా? శివ, ఒరే శివ. శివ ఏడ్రా? శివ, వెనకెళ్దామా? చూద్దాం పదండి. శివ, శివ, శివా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇదో టెన్షన్. శివ. శీలా, నువ్వు బుజ్జి వెళ్ళండి. సరే. బద్రి, నువ్వు స్ట్రైట్ వెళ్ళరా. సరేరా, నేను వెళ్తాను. శివ, శివా, ఒరే శివ, శివ, శివ. శివ, రే శివ, 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 రే శివ, శివ, రే శివ, 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 రే 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 శివ, శివ ఏమైందిరా? శివ, రే శివ, 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 రే రే శివ, రే శివ, శివ ఏమైందిరా? శివ, రే శివ, 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 రే శివ, శివ, శివ ఏమైందిరా నీకు? రే శివ, రే శివ, రే శివ, శివ, రే 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 శివ ఏమైందిరా నీకు? రే రే శివ, శివ, రే శివ, రే రవి, ఏమైందిరా? శివ, శివ, ఏమైందిరా? రే. శివకి ఏమైంది? రవి, శివ, ఏమని చెప్పు, శివకి ఏమని చెప్పు. శివ, రవి, నాకు ఇలా అవుతుంది, నాకే తెలుసురా. ఏ సమాధానం చెప్పాలి? ఎవడు ఏ ఫ్రెండ్ రవి, ఎవడే ఫ్రెండ్ని చంపుకుంటాడు. నాకు మాత్రం ఏనుగు రవి.
ఆహాహా. ఎంత అద్భుతమైన సీనరీస్. ఈ ఇటు పక్కన పెట్టినా ఓకే, అటుపక్క పెట్టినా ఓకే. ఓహోహో అద్భుతం. ఇది కూడా మనం చూసుకోవాలి శేఖరం, ఇది కూడా మిస్ అవ్వకూడదు. జాగ్రత్త చూసుకో. సార్ సార్ రండి 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 రండి. సార్ రండి రండి సార్. బ్యూటిఫుల్ లొకేషన్. సార్ ఏంటి నేను పిలుస్తున్నాను ఏమైంది? పిలుస్తున్నాను సార్. తిన్నంగా ఆడొచ్చుగా. అక్కడ శవం సార్. శవమే? సార్ సచ్చాడు బస్కెళ్ళి. సార్ సార్ ఏమైంది? అక్కడ శవందిలే. ఎక్కడ? అదిగో అక్కడ. పాలోమి రండి. సార్ ఇదంతా చూస్తుంటే మనిషే చంపాడని నా అనుమానం సార్. ఇతను మనిషే చంపుంటే నోటిని నురగరాదుగా. పైగా కంఠం దగ్గర కొరికి రక్తం తాగాడు. చంపింది మనిషో జంతువో కల్లారా చూస్తే గానీ చెప్పలేంగా. సరే మనం ఇటు వెళ్దాం పదన్. ఓకే సార్. ఫాలో మీ. ఏం రవి, ఇంకా శివ గురించి ఆలోచిస్తున్నావా? అయిపోయింది ఏదో అయిపోయింది. ముందు మనం బయటపడే మార్గం చెప్పు. మీరు మాట్లాడుతూ ఉండండి, 5 నిమిషాల్లో వస్తాను. ఎక్కడికి? అది నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. 5 నిమిషాల్లో వస్తానున్నాగా. ఐదు నిమిషాలు వెళ్ళొస్తానా శీల, ఇంకా రాలేదేంటి? వస్తుందిలేరా. ఇప్పుడున్న టెన్షన్లో ఇదో టెన్షనా? నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళి చూసేస్తాం. రాబుజ్జి. శీలా, 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 శీలా. బద్రి బద్రి వటెల్లు నేను ఇంటి వెళ్తా, సరేనా? సరే. శీలా, శీలా, చెప్తా నీ సంగతి. శీలా, నిన్ను ఎలా భయపెట్టాలో నాకు తెలుసు. శీలా.
ఆంజనేయ 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 భలే 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 ఏం బద్రి భయపడ్డావా? భయపడ్డావా బద్రిని అడగడం చూడు. మనతో చెప్తా నాకు. శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం. శీలా బద్రి బద్రి తీసుకొచ్చినట్టే తీసుకొచ్చి ఇక్కడ వదిలేసావని అన్నయ్యతో చెప్తా కనిపించకపోతే. బద్రి బద్రి అమ్మా బద్రి బద్రి ఈసారి కనుక కనిపించకపోయావో నిజంగా భయపెడతా. అమ్మా బద్రి ఇక్కడున్నావా? వస్తున్నా. బుజ్జి 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 సార్ అక్కడ ఇంకో సౌండ్ సార్.
ఇప్పుడేమంటారు? నేను ముందే చెప్పానా ఇదంతా చేసేది మనిషేనని? ఇప్పుడు నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ అమ్మాయిని రేప్ చేసి కంఠం కొరికి చంపాడు. ఓకే, మనం వచ్చిన పని పూర్తయింది. ఈ అడవిలో జరుగుతున్న సంఘటనలన్నింటికీ మనిషే కారణం అని అర్థమైంది. షూట్ చేయడం ఆపండి. ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళకపోతే మనకి ప్రమాదమే. పదండి వెళ్దాం. ఓకే సార్. బాబోయ్, శేఖర్ తొందరగా రారా బాబు, భయపడుతుంది అసలే. ఏంద్రా దేవుడా. ఓరి నాయనో, ఏంటో బాబోయ్. అయ్యో. ఓకే, ఫాలో మీ. సార్ ఏంట్రా, ఏమైంది? సార్ సార్, లెఫ్ట్ కా రైట్ కా? సార్ 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 దిగరా. అన్నయ్య
ఏంట్రా చీర రారా మీరు మీరు సోనీ యాంకర్ కదా ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నాకు హెల్ప్ చేయండి. ఏమైంది? వెనకాల మనిషి మృగమో తెలియదు కానీ ఎవరు? నన్ను చంపడానికి ఫాలో అవుతుంది. నన్ను కాపాడండి. మీరు నాతో రండి. నమస్తే సార్. నమస్తే సార్. హాయ్ రవి, కమ్ కమ్. వెరీ గుడ్. మీరు షూట్ చేసిన లైన్ చాలా బాగుంది. దాన్ని నేను కొన్ని మోడిఫికేషన్స్ చేశాను. దాన్నే నేను సినిమాగా చేయాలనుకుంటున్నాను. ఏమంటావు? ఇంతకీ టైటిల్ ఏంటో తెలుసా? ధడల్. ధడలే. సినిమాకు ముందు ఏమొస్తాయో తెలుసా? పసిపాపకి బూచోడంటే ధడల్, విద్యార్థికి పరీక్షలు వస్తే ధడల్, ఉద్యోగికి పై అధికారంటే ధడల్. మరి ఈ సినిమా చూస్తే మీకు చూడండి, మీకే తెలుస్తుంది. శ్రీవారి క్రియేషన్స్ ధడల్. మరి క్యాప్షన్ ఏంటో తెలుసా? సినిమా రొటీన్, కథే వెరైటీ. ఏమో నాకేం అర్థం కావట్లేదు. రవి సార్, ఎలా ఉంది టైటిల్? బాగుంది సార్. నేను చేయబోయే ఈ సినిమాలో మీరిద్దరే ఆర్టిస్టులుగా చేయాలి. సార్. ఎందుకంటే ఆ అడవిలో లోటుపాట్లు మీకే తెలుసు కాబట్టి. అది కాదు సార్. ఇంకేం ఆలోచించకండి, రేపటి నుంచి మన షూటింగ్ స్టార్ట్. అంతే. నమస్కారం సార్. నమస్కారం. దడ చిత్రం గురించి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ చిత్రానికి కథపరంగా నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినప్పటికీ ఫారెస్ట్లో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకునే అవకాశం నాకు కలిగింది. ఆ తపంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించానని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. మరి మన దడ సినిమా గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? ఓకే, తెలుసుకుందాం. ఇప్పుడు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో, ఉదయకృష్ణ గారితో మాట్లాడారండి. హలో సార్, సినిమా చాలా బాగుంది సార్. ధడల్ సినిమా చూసారా? చూసాను సార్. క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది సార్. మరి సినిమా ఓకేనా? చాలా బాగా నచ్చింది సార్. డిఫరెంట్ లైన్తో కొత్త ఆర్టిస్టులతో చాలా రిస్క్ తీసుకుని చాలా బాగా చేశారు సార్. నిజానికి ఈ కష్టం నాది కాదు, హీరో రవిది, హీరోయిన్ సోనీది. ఈ సినిమా కోసం ఉప్పల్ అప్పల్ రాజు గారు తయారు చేసుకున్న కథని మన హీరో రవి, సోనీలు నాకు అప్పగించడం, అది నేను టేకప్ చేయడం, అది ఈరోజు మంచి విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. మీరు చేసిన దడల చిత్రంలో నుండి క్లైమాక్స్ సీన్ చూడాలని సార్. సరేనండి, ధడల్ చిత్రం నుంచి మీకోసం ఈ సీన్. చందు, చందు, వచ్చి చందు, ప్లీజ్ చందు. ఏం ఆలోచిస్తున్నావు? చూడు ఎలా చూస్తున్నావు. కొట్టరా, వాడిని కొట్టు.
పరిగెత్తండిరా. మన అదే వాడు దొరికినట్టున్నాడు రా. వెళ్దాం పదండి రా. అక్కడికి వెళ్తే వాడు మనల్ని కొట్టి చంపేస్తాడు రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసి వస్తాను. సరే చెల్లి జాగ్రత్త, మీరు ఇక్కడే ఉండండి. వద్దు. అది అది చలే అమ్మా అబ్బా 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 టీనా 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 అమ్మా హనియా
అరే సుబ్బు, రే సుబ్బు, బుజ్జి, రే టీనా, బుజ్జి, రే టీనా, అరే సుబ్బు. నా ఫ్రెండ్స్ చెప్తారా నువ్వు? నా ఫ్రెండ్స్ చెప్పేస్తారా? చేసారా? తినరా? చందు ఓకేనండి. మరి ధరల చిత్రం నుంచి మీరు కోరిన సీన్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళా రేపు రాబోయే 11 గంటల 30 నిమిషాలకు మన సక్సెస్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.